ఒకప్పుడు బాబులోను దేశాన్ని రాజు నెబుకద్నెజర్ పాలిస్తున్నాడు. ఒకరోజు అతను చాలా ఎత్తైన బంగారు విగ్రహాన్ని నిర్మించి దేశమంతటికీ ఒక ఆజ్ఞనిచ్చాడు. సంగీతం వినిపించినప్పుడు అందరూ ఆ విగ్రహానికి నమస్కరించాలి. ఎవరూ నమస్కరించకపోతే వారిని అగ్నిగుండంలో వేస్తామని హెచ్చరించాడు. సంగీతం వినిపించగానే వేలాది మంది భయంతో వెంటనే ఆ విగ్రహానికి నమస్కరించారు. కాని అక్కడ ముగ్గురు యువకులు మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. వారు షద్రాక్, మీషాక్ మరియు అబేద్నెగో. వారు నిజమైన దేవునిపై విశ్వాసం కలిగి ఉండటం వల్ల విగ్రహానికి నమస్కరించడానికి నిరాకరించారు. ఇది చూసిన కొందరు రాజుకు చెప్పడంతో రాజు కోపంతో వారిని తన ముందుకు తీసుకురమ్మన్నాడు. తర్వాత రాజు వారిని చూసి ఇలా అన్నాడు: ఇంకోసారి సంగీతం వినిపించినప్పుడు మీరు విగ్రహానికి నమస్కరిస్తే బ్రతుకుతారు, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాను. అప్పుడా ముగ్గురు యువకులు ధైర్యంగా ఇలా సమాధానం చెప్పారు: రాజా, మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుండి రక్షించగలడు. ఆయన రక్షించకపోయినా కూడా మేము మీ విగ్రహానికి నమస్కరించము. ఈ మాటలు విన్న రాజు మరింత కోపంతో అగ్నిగుండాన్ని చాలా వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మరియు వారిని అగ్నిగుండంలో పడేశారు. కాని అక్కడొక అద్భుతం జరిగింది. రాజు అగ్నిలోకి చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ ముగ్గురు కాదు, నలుగురు కనిపించారు. మరియు ఆ నాలుగవ వ్యక్తి దేవుని దూతలాగా ప్రకాశిస్తున్నాడు. అగ్ని వారికి ఏమాత్రం హాని చెయ్యలేదు. వెంటనే రాజు వారిని బయటకు తీసుకురమ్మన్నాడు. వారు బయటకు వచ్చినప్పుడు వారి బట్టలు కూడా కాలలేదు. వారి శరీరానికి ఎలాంటి హాని జరగలేదు. అప్పుడు రాజు ఆశ్చర్యంతో ప్రకటించాడు: షద్రాక్, మేషాక్, అబేద్నెగో దేవుడు నిజమైన దేవుడు. ఆయన తన సేవకులను రక్షించాడు. ఆ రోజు వారి విశ్వాసం అందరికీ గొప్ప సాక్ష్యంగా నిలిచింది. మరియు దేవునిపై నిలకడైన విశ్వాసం ఎంత శక్తివంతమో ప్రపంచానికి తెలిసింది. మారల్: దేవునిపై నిజమైన విశ్వాసముంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా దేవుడు తన ప్రజలను కాపాడగలడు.